సీతారాముల అరణ్యవాస నిర్ణయంతో అయోధ్య పట్టణం అలజడిగా ఉంటుంది. లక్ష్మణుడు కూడా రాముడితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అప్పటికే ఉర్మిళను పెళ్లి చేసుకున్న లక్ష్మణుడు ఆమె వద్దకు వెళ్ళి, నీవు ఈ అయోధ్య నగరిలోనే ఉండు ఉర్మిళాదేవి, రాముడి ధర్మమే నా ధర్మం అని చెప్పి వనవాసానికి బయలుదేరుతాడు. ఉర్మిళాదేవి లక్ష్మణుడికి అడ్డు చెప్పలేదు. ఉర్మిళ తన గదిలో కూర్చుని తన మనసులో, నీ జ్ఞాపకాలు నాతో ఉండగా నీ నీడ కూడా నన్ను వదలలేదు లక్ష్మణ అనుకుంటూ ఆలోచనల్లో పడింది. ఊర్మిళ గదిలో ఒంటరిగా లక్ష్మణుడి వస్త్రాన్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. 14 సంవత్సరాల వనవాస కాలంలో నిద్ర వల్ల లక్ష్మణుడు తన విధులకు ఆటంకం రాకుండా ఉండటానికి ఉర్మిళాదేవి తన నిద్రను నిద్రాదేవికి అర్పిస్తుంది. దానితో లక్ష్మణుడు నిద్ర రాకుండా సీతారాములను జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. ఒక రాత్రి ఉర్మిళ నిద్రలో లక్ష్మణుడి రూపాన్ని చూసి, కలలో అయినా నీ దర్శనాన్ని ఇచ్చావు అని సంతోషపడి, అలా నిద్రలోనే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. లక్ష్మణుడి రాక కోసం ఎదురు చూస్తూ ఒక దీపాన్ని వెలిగించి లక్ష్మణుడి పేరుని జపిస్తూ కూర్చుంది. లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వస్తారు. సూర్యాస్తమయ కాంతితో మెరుస్తూ ఉన్న తోటలో ఉన్న ఊర్మిళాదేవిని చూసి అతడి కళ్ళు చెమరుస్తాయి. అప్పుడు లక్ష్మణుడు, నీవే నా నిజమైన శక్తి ఊర్మిళ అని ఆమె దగ్గరకు తీసుకుంటాడు. ఆమె ఎదురు చూపు లక్ష్మణుని ధర్మానికి పరిపూర్ణతనిచ్చింది. ఇది ప్రతిఫలం ఆశించకుండా తన భర్త రాక కోసం ఎదురు చూసిన ఊర్మిళాదేవి గొప్ప ప్రేమ కథ.